జ్వరం వచ్చింది. ఎందుకో వేడివేడి అన్నంలో కరివేపాకు కారం వేసుకుని నెయ్యి వేసుకుని తినాలనిపించింది. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే కారంగా తినాలనిపిస్తుంది. టూ డేస్ నుంచి కొంచెం ఒంట్లో ఆరోగ్యం జ్వరం వచ్చి బాగాలేదు. అందుకని వేడివేడిగా అన్నం వండుకొని కారం వేసుకుని తినాలనిపించింది ఫ్రెండ్స్. చూడండి, కారంగా నోటికి తింటే చాలా అనిపించింది. తింటున్నాను. ఇలా జ్వరం వచ్చినప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని ఏదైనా కారపొడి వేసుకుని తింటే లోపలికి వెళ్తుంది అన్నం, లేకపోతే లోపలికి వెళ్ళదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. అనారోగ్యం వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. అన్నం తినబుద్ధి కాదు. అందులో నేనే చేసుకుని తినాలి. దానివల్ల నాకు అసలు నా చేతితో నేను చేసుకుని తినడానికి రుచి అనిపించటం లేదు. అలాగే కొంచెం మజ్జిగ పులుసు పెట్టుకున్నాను. ఎందుకో మజ్జిగ పులుసు కూడా చేసుకోవాలనిపించింది. జ్వరం వచ్చి తినకూడదు, కానీ ఎందుకో అట్లా తినాలనిపించింది నోటికి. మజ్జిగ పులుసు వేడివేడి అన్నంలో చాలా బాగుంది. ఇది కూడా ఈ మజ్జిగ పులుసు అన్నా కరివేపాకు కారం అన్నా ఎంతమందికి ఇష్టమో. జ్వరం వచ్చిన వాళ్ళకి కరివేపాకు కారం నోటికి రుచి అనిపించిద్దా లేదా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ప్లీజ్. మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్.